హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారండి. మరో వీడియోతో మేము ముందుకు వచ్చాము. సో ఈరోజు మేము చూపించేది ఇదిగోండి, దీన్ని చైనా గురకలు అంటారండి. సో ఈ గురకలు అనేది బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము. దీని ఫ్రై అనేది మేము చూపించుకుంటాము. ఓకేనండి. సరే, దీన్ని బాగా వాష్ చేసాము కాబట్టి దీన్ని ముందుగా మేము ఉప్పు కారం పట్టించేసేసి ఫ్రై చేసుకుందామండి. ఆ ప్రిపరేషన్ చూపిస్తాము. ఉప్పు కారం అనేది ఒక ప్లేట్లో వేసుకుందాము. కారం వేసేసుకున్నాము. ఉప్పు వేసుకుంటున్నామండి. మేము అల్లం వెల్లిపాయ అనేది మాకు అంత అలవాటు లేదండి. సో ఎందుకంటే ఈ చేప అనేది తడిగా ఉన్నప్పుడే ఈ ఉప్పు కారం అనేది పట్టించేసేస్తే దానికి అంటుకుపోద్దండి. సో కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకుందాము. సో దానివల్ల మొక్కకి అనేది అంటుకుపోవటం వల్ల ఉప్పు కారం అంటే బాగా పట్టిద్ది అనమాట. ఎందుకంటే తడి మీద మాకు ముందు నుంచి కూడా అదే అలవాటు కాబట్టి, సో తడి మీదే ఉప్పు కారం పసుపు అనేది మేము దాన్ని బాగా అద్దుకొని పక్కన పెట్టేసుకుంటాము. సో ఎప్పుడైతే మనం కళాయి అనేది ఆయిల్ వేసుకున్నప్పుడు హీట్ అయిద్దో ఈ మొక్క అనేది పట్టేస్తుంది కాబట్టి ఇంకా వెడలదండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ రెసిపీ అనేది ఒకసారి ట్రై చేయండి మీరు. సో చూసారండి ఎలా పట్టిస్తున్నామో ఉప్పు కారం అనేది. కారం అనేది ఎర్రగా ఉంది కదండి, అదంత పెద్ద ఘాటేం కాదు, పర్వాలేదు. అంత ఓవర్ కారం కూడా ఉండదు. సో పర్వాలేదండి, తినగలే అంత కారం ఏం పర్వాలేదు, పడతాము. సో చూసారంటే మొత్తం ముక్కలకన్నిటికీ ఉప్పు కారం పసుపు అనేది పట్టించేసాం బాగా. దీన్ని పక్కన పెట్టుకొని కడాయిలో నాన్ స్టిక్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై అనేది చూపిస్తానండి. నాన్ స్టిక్ ప్యాన్ అని తీసుకున్నాము. సో ఆయిల్ అనేది పోసుకుందామండి. 3 స్పూన్స్ తీసుకుంటున్నామండి. ఓకే, దీన్ని హై ఫ్లేమ్ పెట్టేసాము. కొంచెం నూనె బాగా వేడెక్కిపోతే చేప అనేది వేసుకుంటే తొందరగా అనేది ఉడికిద్దండి. లోపల కూడా ఉడికితేనే చేప అనేది రుచిగా ఉంటుంది. చేప అనేది వేసుకుందామండి. ఓకే, చిన్నది చూసారండి ఎంత ఎన్ని కనిపిస్తున్నాయండి. దీని కాంబినేషన్గా పప్పు మెంతికూర అనేది చేసుకున్నాము. ఆ పప్పు మెంతికూరకి ఇది ఫ్రై అనేది చాలా బాగుంటుంది. పుట్టి వైట్ రైస్లో కూడా అండి ఉప్పు కారం పట్టుంది కాబట్టి అసలు వేడివేడి రైస్లో 2 ముక్కలు వేసుకొని తింటే అసలు చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఉప్పు కారం ఉన్నది కదా, నోటికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారండి అలా వేసుకుందామండి. నేను ఒకసారి ఫ్రై చేసుకుంటాను. ఎక్కువ టైం కూడా పట్టదండి, అయిపోద్ది. ఒకసారి టర్న్ చేస్తాను. చూసాను ఇంకో హై ఫ్లేమ్లో పెట్టాను.
మీడియం ఫ్లేమ్లో తగ్గించేస్తాను మంట అనేది. నెమ్మదిగా ఓకే 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 చూడండి 2 టమాటా తిప్పుకున్నాము. ఇంకొంచెం ఒక 10 to 15 minutes చేస్తే ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చూసారండి ఇంకో టైం తిప్పానండి. చాలా చక్కగా వేగుతున్నాయి. ఇంకొన్ని 1 2 3 4 5 7 ఇంకో 7 ఉన్నాయండి. కేజీ చేపలని ఇస్తారు ఇది దొరకలు అనేది మరి మాకు. ఇంకో టర్న్ తీసుకుందాము. ఎలా ఉందో అసలు నాకు అసలు అలవాటు అనేది లేదండి. ఇలాగ గొరకలు అనేది ఒక చేప అనేది ఉంటుందని కూడా అసలు మాకు తెలియదు. మీడియం ఫ్లో నుంచి సిమ్లో పెట్టానండి. అంటే ఇక్కడ బాగా వేగిపోతే మరీ మాడిపోతే బాగోదు. చేప అనేది చక్కగా ముక్క వేగేంత వరకు ఉంటేనే చాలా బాగుంటుంది. చూసారండి ఎంత బాగుందో చూడటానికి. ఇంకొక 5 to 7 minutes వేగితే రెడీ అయిపోద్ది. సరేండి ఎప్పుడైనా సరే మనకి చేప అనేది ఇలాగ ఊరికి నేను టచ్ చేస్తానండి. అది ఎప్పుడైతే పైన ఇది అనేది గట్టిగా ఉందో మన చేప అనేది రెడీ అయిపోయేది తెలిసిద్దండి. నాకు ముందు నుంచి అదొక అలవాటు అండి. సో ఈ చేపలు అనేది తీసేసి మళ్ళీ ఇంకో వాయి అనేది వేసుకుందామండి. ఓకేనా, వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. సో చూసారండి ఒక వాయి అనేది ఇక ఒక తీసి పెట్టానండి. 5 వచ్చినాయి. సో ఇంకొంచెం ఆయిల్ తగ్గిందని ఆయిల్ పోసాను. ఒక స్పూన్ అనేది పోసాను. సరే ఇంకొంచెం చాట్లేదు అంటున్నారు, ఇంకొంచెం స్పూన్ పోసుకుంటున్నాను. వేసి ఆల్రెడీ హీట్లోనే ఉంది కాబట్టి అండి ఇంకో వాయి కూడా వేసేసుకుందాం చేపలు. అవి కూడా వేసేస్తారండి. వేసేయండి నాకు చాలా. సరే ఇంకో వేసుకున్నాం. ఇంకా 2 అనేది మిగిలినాయండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టేశానండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పడుతుంటే కొంచెం లోపల అనేది ఉడకట్లేదు. సో అందుకే మీడియంలో పెట్టాను. చూసారండి బాగున్నాయండి, చూడటానికి అందంగా ఉన్నాయండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారండి ఇంకో టర్న్ తిప్పానండి. ఇంకొంచెం ఒక 10 to 15 minutes అనేది ఆగాలండి చేపలు వేగితే. సో ఇగో ఇలా కనపడుతుందండి. ఇది ఒక ప్లేటు. ఇంకా టర్న్ తిప్పానండి. సూపర్గా ఉన్నాయండి. ఇంకొంచెం ఒక 5 minutes వేగితే తీసేద్దామండి చేప అనేది. పొడిగా తీసేస్తున్నాము. ఇది తిప్పేటప్పుడల్లా ఆయిల్ అనేది తిరుగుతుందండి పైకి. చూసారండి
ఈ రెండు కొంచెం ఆగని ఆ రెండు పెట్టేసి చూసండి. ఈరోజు అయితే ఈ రెండు కూడా ఎగుతున్నాయి. ఇవి కూడా తీసేద్దామండి. అలా ఉడికిపోయింది. చేప అనేది ఫ్రై అవుతూ ఉంది. సరే చూసారండి, ఎంతో ఎమ్మీగా కనపడే గొరక చేప ఫ్రై అండి. చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటామండి. అంతవరకు బాయ్ అండి. బాయ్.